హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకుందామండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి చూడండి, రైస్లో కూడా కలుపుకుంటే ఎంత బాగుందో. బ్రౌన్ రైస్లోనే ఎంత టేస్ట్గా ఉందంటే ఇంకా నార్మల్ రైస్లో అయితే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అలానే ఉసిరికాయలో దాని ప్రయోజనాలు కూడా కాస్త చూసుకుందామండి. చూడండి, అలాంటి సైజు ఆ కలర్లోనూ అయితే ఉసిరికాయలు ఊరగాయ పెట్టుకుంటే చలి భలేగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి నేను పెట్టుకునే టైప్లోన. ఇందులో సి విటమిన్ మరి యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయండి. ఉసిరికాయలో ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిందండి. అలాగనే రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మనకి బాగా రక్షణ ఇస్తుందండి. అలానే ఏం చేస్తుందంటే డైజెస్టివ్ సిస్టంలో కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఉసిరిగా ఎప్పుడైనా తిన్నప్పుడు నోట్లో పీచుగా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా గమనించారా? నేనైతే చాలాసార్లు గమనించానండి. మీరు గమనిస్తే నాకు మెసేజ్ పెట్టండి. మేము తిన్నప్పుడు పీచుగా వచ్చిందండి. అదేనండి ఫైబరు. అలా ఫైబరు ఎక్కువగా ఉండటం వల్ల మన జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందండి. మలబద్ధకాన్ని, అజీర్ణాన్ని, అపాయ వాయువు నుండి వంటి సమస్యలను కూడా మనం రక్షిస్తుందండి. అంటే మనం చూడండి, అక్కడ నేను 1/2 కేజీ వేరుశనగ నూనె వాడానండి. అది వాడుకుంటే చక్కగా ఆయిల్ ఎన్ని రోజులున్నే ఉసిరికాయ జిడ్డు వాసన గట్ట రాదు. పచ్చళ్ళకి మాత్రం వేరుశనగ నూనె అయితే బాగా ఉపయోగపడుతుందండి. అలానే ఇది కంటి చూపుకి కూడా బాగా ఉపయోగపడుతుందండి. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. జుట్టు సమస్య, నెక్స్ట్ చర్మము, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఉసిరికాయ రోజుకొకటి తింటే చాలా బాగుంటుందండి. రోజుకొకటనే అంటే రోజు తినడం అని కాదు, మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు. అలానే చర్మం కాంతివంతంగా ఉంటుందండి. మొటిములు అన్నీ తగ్గిపోతాయండి. బరువును కూడా నియంత్రిస్తుందండి. అలానే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుందండి. హిమోగ్లోబిన్ స్థాయి అంటే తెలుసు కదా, రక్తాన్ని బాగా పెంచుతుందని అర్థము. అలానే దీన్ని ఎలా కొంతమంది యూజ్ చేస్తారో తెలుసండి. ఉసిరికాయ రసాన్ని తీసి ఉదయాన్నే ఖాళీ కడుపుతోని వేడి నీళ్ళు, తేనె కలుపుకొని తాగినా చాలా మంచిదండి. అలానే 2 స్పూన్ల ఉసిరి పొడిని తీసుకొని తేనె కలుపుకొని తిన్నా అది కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, మనం చేసిన ప్రాసెస్ అయితే మధ్యాహ్నం భోజనం సమయంలో కొంచెం చిన్న ముద్దకి కలుపుకొని తిన్నా చాలా మంచిదండి. ఎండబెట్టిన ఉసిరికాయని తింటే బాగా జుట్టు వస్తుంది. మళ్ళీ అలాగనే చర్మం కూడా నిగరిస్తుందండి. ఈవిడేదో తినమన్నది కదా అనేసుకొని రోజు తినేసేవారు. రోజు ఏది తిన్నే మంచిది కాదండి. మనకి అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇందులో సి విటమిన్ ఉంటుంది, వాష్రూమ్ రూపంలో బయటికి వెళ్ళిపోద్ది. కానీ మనది ఎప్పుడైనా మన ఆహారం సమతుల్యంగా తీసుకోవాలండి. అదే మంచి ఆరోగ్యానికి. అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే చాలా ఆరోగ్యం బాగుంటుందండి. 2 స్పూన్ల కారము, అలానే రాక్ సాల్ట్ వేసుకున్నానండి. రాక్ సాల్ట్ బదులు మీరు రాక్ సాల్ట్నేమో మిక్సీలో పట్టేసి పొడిలా చేసేసి వేసుకోండి, సాల్ట్ లాగా. అప్పుడు బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. పచ్చి ఎల్లుల్లిపాయలేనండి వేసేసి ఇందాకలా మనం మసాలా చేసుకున్నాం కదండి, అదే ఆవాలును నెక్స్ట్ మెంతులు, ఆ పొడి వేసుకున్నానండి. ఆయిల్ని చల్లారి పెట్టుకోవాలండి. ఇంతలో మనం ఏం చేస్తామంటే స్టవ్ మీద ఇది పెట్టాను కదా చింతపండు, ఆ చింతపండుది చక్కగా ఆయిల్ తేలినట్టుగా కలుపుకోవాలండి. అది బాగా ఏగిపోవాలి చింతపండు నీట్గా, అందులో నీరంతా తగ్గిపోవాలి. అప్పుడు బాగుంటుంది మనకి నిల్వ చేసుకున్నాను. కాకపోతే ఏమైనా మీరు ఏ మిస్టేక్ చేసినా బూజులాగా వచ్చేస్తుంది. అదిగోండి, నేను 1/2 కిలో ఆయిల్ వేసానండి. కేజీకి అయితే 1/2 కేజీ వేయాలండి. అలాగా నేను తీసుకుంది 1/2 కేజీ కదా, అందువలన 1/2 కిలో ఆయిల్ వేసానండి. అందులోనే కొంచెం ఇవి వేస్తాను, పోపు దినుసులు చూసారు కదా. చక్కగా నీట్గా
అలా కలిపేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయ్యింది. మనం మరస్ట్ రోజుది అది, కానీ మనకి మరస్ట్ రోజు చూసుకుంటాం ఉప్పు కారము సరిపోయిందా లేదనేసి. అప్పుడు ఇంకొంచెం ఉప్పు కారము సాలపోయింది అనుకోండి, మరస్ట్ రోజైనా ఉప్పు కారం వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి మంచి దీనిగా. ఇవన్నీ దానికి సరిపోయినట్టుగా వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలండి. మీరు మాత్రం నేను ఉప్పు గడ్డలాగా వేసాను, మీరు మాత్రం ఆ ఉప్పుని మిక్సీ చేసేసి వేసుకోండి వేరంగా. మీరు అప్పటికప్పుడే టేస్ట్ చూస్తే గట బాగా మీకు తెలుస్తుంది. నాకు అవసరం లేదు, ఉప్పు ఎలాగైనా కరిగిపోద్ది అనేసుకునే నేను కరుగుతుందిలే అనేసి నేను వేస్తాను. మీరేమైనా అప్పటికప్పుడే బాగా టేస్ట్ చూసుకుంటామని అంటే మిక్సీ కొట్టేసి వేసుకోండి. రాక్ సాల్ట్ వేసుకుంటే పచ్చడి ఏ పచ్చడైనా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా తయారైపోయింది. వేరుశనగ నూనె వేసుకున్నానండి. ఆ నూనె కూడా నీట్గా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. ఈ టైంలో మనకి నూనె సాలకపోయినా ఆయిల్ సాలకపోయినా అలాగనే ఏది సాలకపోయినా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను నెక్స్ట్ 3 రోజుల తర్వాత అండి అది చూడండి ఒక్కసారి ఆ బ్రౌన్ రైస్లోకే అంత టేస్ట్ అనిపించిందంటే అవి తీసేసరికి మంచి స్మెల్ మామూలుగా లేదు. చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.